ఎక్కడైనా పెట్టుకోండి అని ప్రభుత్వం ఇచ్చింది అంటే మహిళల మీద, మహిళల మాన ప్రాణాల మీద ఈ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉందనేది ఆలోచించాలి. 30,000 కోట్ల వరకు మద్యాన్ని పారించడమే కాకోకుండా బెల్ట్ షాపులను కూడా విపరీతంగా ఎక్కడ పడితే అక్కడ రాష్ట్రంలో బెల్ట్ షాపులు పెట్టేదానికి కూడా ఫుల్ ఎంకరేజ్మెంట్ ఇచ్చిన వ్యక్తి మీ నాన్నగారు రాజశేఖర్ రెడ్డి గారు. ఈ విషయం మీద భువనేశ్వరి గారు ఎన్టీఆర్ గారి కూతురుగా, ఎన్టీఆర్ గారి మనవరాలిగా, మరి లోకేష్ భార్య కూడా వాళ్ళు దీనికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. మీ నాన్నగారు రాజశేఖర్ రెడ్డి గారు ఇదే హామీని అంచెలంచెలుగా మద్యపాన నిషేధం మేము తప్పకుండా చేస్తాము అని చెప్పి మేనిఫెస్టోలో పెట్టిన విషయం మీకు తెలీదా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాను. ఇది కేవలం వాళ్ళకు వచ్చే కమిషన్ల కోసం, ఖజానా నింపుకోవడం కోసమే ఈరోజు ఆడవాళ్ళని అన్యాయంగా, దారుణంగా ముంచేస్తున్నారు. అందుకే 28వ తేదీ జూన్ అనుకుంటా ఇలా రాబోతుంది అనగానే మేము మొదట మహిళలకి పిలుపునివ్వడం జరిగింది. ఇక్కడ విజయవాడలో మల్లాది విష్ణు గారి బార్లో కల్తీ మద్యం తాగి 7గురు చనిపోతే ఆ వ్యక్తిని ఈరోజు మీ పార్టీలో నిన్నగాక మొన్న జాయిన్ చేసుకున్నారు. లిక్కర్ మాఫియా డాన్ బొత్స సత్యనారాయణ గారిని మరి మీ పక్కనే కూర్చోబెట్టుకొని రాజకీయ కలాపాలు చేయటం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఆడవాళ్ళందరూ కలిసి మద్యపాన నిషేధం కావాలని ఎన్టీ రామారావు గారిని అడిగితే ఆయన మద్యపాన నిషేధం ప్రకటించినప్పుడు అధికారం లాక్కొని వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు వెంటనే దాన్ని ఎత్తేసాడు. మళ్ళీ ఈరోజు ఉన్న షాపులు సరిపోవని 85 బార్లకి లైసెన్స్ ఇవ్వటమే కాకుండా 5 ఏళ్లకి దాన్ని పర్మిషన్ ఇవ్వటమే కాకుండా 50,000 మంది ఉన్న చోట కాకుండా 30,000 మంది ఉన్నా కూడా చాలు ఇచ్చేసేయండి అన్న పరిస్థితికి వచ్చారు. అంటే ఎందుకు బెల్ట్ షాపులు ఇలా పెట్టడానికి వీలు లేదని మహిళలను అడిగితే మహిళలు మాడు పగలగొట్టిన మీ నాన్నగారు రాజశేఖర్ రెడ్డి గారు. మీరా మద్యం గురించి ఈరోజు మాట్లాడేది? మీకు నిజంగా మద్యం నిషేధం చెయ్యాలి, నియంత్రించాలి అనే చిత్తశుద్ధి ఉంటే మరి మీ పార్టీలో కొనసాగుతున్న ఎమ్మెల్యేలు, కల్తీ మద్యం అమ్మే ఎమ్మెల్యేలు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, అలాగే ప్రతాప్ రెడ్డి గారు, వీళ్ళని మీ పార్టీలో నుంచి ఎందుకు సస్పెండ్ చేయలేదు? అండ్ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద కూడా అనౌన్స్ చేయడం జరిగింది. కాబట్టి ఇక మీదట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున మహిళలకు అండగా ఉంటూ ఈ మద్యం వల్ల వాళ్ళకి ఎటువంటి అన్యాయం జరగకుండా దీని మీద ప్రభుత్వం మీద గట్టి ఒత్తిడి తీసుకొస్తామని హామీ ఇస్తున్నారు. మీకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉందో ప్రజలకు అర్థమయ్యింది. తెలుగుదేశం పార్టీ మద్య నియంత్రణలో భాగంగానే మరి 30,000 కోట్లున్న ఆదాయాన్ని మరి 3,000 కోట్ల కన్నా ఎక్కువ వచ్చే పరిస్థితి లేదు ఈ రోజు కూడా.